SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ అతిథి చాలా అపురూపమైన అతిథి. ఎందుకంటే మంచి హీరో, సూపర్ హిట్లు కొట్టిన హీరో, 135 సినిమాల పెద్ద ప్రయాణం సినిమా ఇండస్ట్రీలో అందరి ప్రేమను పొందినవాడు, అందరికీ ప్రేమను పంచినవాడు సినిమా పరిశ్రమలో. ఆ హీరో ఎవరో కాదు, మనందరి లవ్లీ హీరో శ్రీకాంత్ ఇప్పుడు మనతో పాటు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో పాలు పంచుకోబోతున్నారు. లెట్ us give him a very big hand of welcome. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ నారాయణ గారు. చాలా రోజుల తర్వాత మన ఇంటర్వ్యూ, మీతో ఇంటర్వ్యూ. నాకు సెంటిమెంట్ ఏంటంటే నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త రోజుల్లో నీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే. బిగినింగ్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ నువ్వు ఆ రోజు బొమ్మల చొక్కా వేసుకుని ఆంధ్రజ్యోతి ఆఫీస్కి నువ్వు వస్తే ఆంధ్రజ్యోతి ఆఫీస్ లో నిన్ను ఇంటర్వ్యూ చేశాను నేను. అక్కడ ఉండేది కదా మన నాగార్జున సర్కిల్ చట్నీస్ పక్కన. అవును, అక్కడికి. సో అప్పటి నుంచి నీ ప్రయాణం నేను చూస్తున్నా. ఎక్కడ సతమతం అవ్వకుండా తప్పుటడుగులు వేయకుండా ఉంటాయి. తప్పుడడుగులు ఉంటాయి, ప్లస్ మళ్ళీ దాన్ని ఓవర్కమ్ అయ్యి రావడం ఉంటాయి, మళ్ళీ సక్రమైన మార్గంలోకి రావడం. కానీ ఈ ఎక్స్పెరిమెంటేషన్ 130 సినిమాలు, ఈ కెరీర్ ఎక్స్పెరిమెంటేషన్ కనుక నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే అసలు ఏమనిపిస్తుంది నీకు? బ్యూటిఫుల్ జర్నీ. అంటే మనం కల్లో కూడా, అంటే ఫస్ట్లో ఏమనుకుంటాం, జనరల్గా సినిమాలోకి వెళ్తామని ఇంట్రెస్ట్ కానీ ఇది కానీ ఆ డేస్లో రావడం వేరు. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది చాలా చాలా కష్టమైన పని ఒక రకంగా అయితే కనుక. బిగినింగ్ డేస్లో నేను ఇన్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పట్లో నేను పలానా అవుతాను ఏమీ తెలియదు. ఓన్లీ ఒక రూట్లోనే నేను ఇండస్ట్రీకి రావాలి అంతే. అటువంటి టైంలో ఇన్స్టిట్యూట్ చేయడం, మెల్లగా నా జర్నీ పీపుల్స్ ఎన్కౌంటర్తో స్టార్ట్ అవ్వడం, తర్వాత మధురానగర్లో రావడం, తర్వాత మధురానగర్ తర్వాత మళ్ళీ బ్రేక్ పడతాం ఒక 6-7 నెలల్లో. తర్వాత సీతారత్న గారు అబ్బాయి రావడం, ఇదేంటి విలనా, సరే ఓకే, ముందు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి ఫస్ట్. మన హీరోనా కాదా అనేది ఇండస్ట్రీనే డిసైడ్ చేస్తుంది, భగవంతుడు డిసైడ్ చేస్తాడు. నా కెపాసిటీ ఏంటి అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో ఏంటంటే విలన్గా కూడా నేను కంటిన్యూ చేసా. తర్వాత 15 సినిమాలు విలన్. అంటే నా రూట్ నేను క్రియేట్ చేసుకుంది కాదు ఇది. నేను ఇలా చేస్తానంటే కుదరదు. ఇక్కడ తెలియకుండా మన సక్సెస్లే మనల్ని తీసుకెళ్తూ ఉంటాయి. కొన్ని సక్సెస్లు కానీ, మన బిహేవియర్ కానీ, మన గుడ్ విల్ కానీ, మన టైమింగ్ కానీ, ఇవే మన రూట్ని తీసుకెళ్తూ ఉంటాయి. అదే నీ పాజిటివ్ యాటిట్యూడ్. అంటే నువ్వు ఆర్టిస్ట్గా యాక్టర్ అవ్వాలని వచ్చావు. అవును, వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. నేను హీరోనే చేస్తాను అవును లేదు అని పట్టుకుని కూర్చోలే. 15 సినిమాలు విలన్ గానే సెటిల్ అనుకున్నాను నేను. అవునా? విలన్ గా ఓకే. ముందు అసలు ఒక ఇండస్ట్రీ మీద ప్రేమతో, నేను ఒక యాక్టర్ అవ్వాలని ప్రేమతో వచ్చినాండి. ఇక్కడ వచ్చిన తర్వాత రూట్ ఎలా తీసుకెళ్తుంది అనేది నాకు అసలు ఏమీ తెలియదు. మళ్ళీ భరద్వాజ్ గారు రూపంలో మళ్ళీ వచ్చి నిన్ను హీరోని చేస్తా, ఇవన్నీ మానేసే విలన్గా అని చెప్పడం. తర్వాత నేను సరే ఆయన మీద నమ్మకంతో 1/2 ముందే అన్నీ ఫినిష్ చేసుకుని కూర్చున్నాం. 2 నెలలు 3 నెలల్లో కూర్చున్న తర్వాత ఆయన అనుకున్నట్టే నేను జేడి చక్రవర్తి ఇద్దరు హీరోలుగా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి నేను. మళ్ళీ అదే బ్యానర్లో దొంగరాస్కల్ సినిమా రావడం. అవును. ఇక సోలోగా మెల్లమెల్లగా అలా ఆమె, పెళ్లి సందడి, ఆహ్వానం, ఎగిరే పౌర్ణ, వినోదం, ఇలా కంటిన్యూస్ ఫిల్మ్స్ రావడం. ఇట్స్ గాడ్ గ్రేస్. మంచి హిట్స్ పడ్డాయి. గాడ్ గ్రేస్, చాలా మంచి హిట్స్. అంటే ఆ మొదట్లో అసలు నీకు ఏ గైడెన్స్ లేదా ఇండస్ట్రీలో? అసలు ఏం లేదు, ఎవరు తెలియదు. ఇండస్ట్రీ ఎలా ఉంటుందని కూడా తెలియదు నాకు. ఫిలిం ఇన్స్టిట్యూట్ చేయడం వలన కొంచెం నాలెడ్జ్ ఏంటంటే కెమెరా ముందు భయపడకుండా నుంచోవడం, కొన్ని చిన్న ఈ తప్పితే ఇండస్ట్రీ పీపుల్ నాకు తెలియదు. ఇండస్ట్రీలో ఎవరు పరిచయం లేదు. నాకు చాలా మొహమాటంగా ఉండేది. ఎక్కడికి కంపెనీల చుట్టూ తిరిగేవాడిని కాదు, ఏం కాదు. ఊరిని అట్లా ఒక సినిమాని బట్టి సినిమా అట్లా వచ్చేసింది తప్పితే నో గైడెన్స్, నథింగ్. గాడ్ ఫాదర్ నథింగ్, ఏమి లేదు. గాడ్ ఫాదర్ అంటే ఒక రకంగా ఏకలవ్య శిష్యుడు అంటారు చూడు, అభిమానిగా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే వచ్చినాడు కాబట్టి ఆయన్నే ఒక గాడ్ ఫాదర్ లాగా గడుపు. అదేలే, అంటే ఎదురుగుండా ఉన్నా నువ్వు వెళ్ళి కలవలేని గాడ్ ఫాదర్. తర్వాత ఆయన గైడెన్స్ వేరు. అదే ఇంకా ఆ తర్వాత నువ్వు వాళ్ళ ఫ్యామిలీలో అయిన తర్వాత ఆయన చెప్పే విషయాలు కానీ ఆయనకు బ్రదర్ లాగా అది ఆ బాండ్ మళ్ళీ వేరేగా మారిపోయింది. కానీ ఇప్పుడు ఈ 15 సినిమాల తర్వాత ఫస్ట్ భరద్వాజ్ గారు నీకు హీరో అని చెప్పడం నీకు నమ్మకం కలిగిందా?
నువ్వు ఒక లీడ్ క్యారెక్టర్ పాజిటివ్ గా హీరోగా వచ్చి అప్పటికే 15 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇప్పుడు హీరోగా ఆయన చేస్తాను నమ్మాను నేను. డెఫినెట్ భరద్వాజ్ గారు మాట ఇచ్చాడు అప్పట్లో. ఏంటంటే భరద్వాజ్ గారు డెఫినెట్ చేస్తున్నారా అంటే అంతే. అవును అవును అలా చేశారు ఆయన. అవును 1/2 చిత్రం నాకు అది మంచి బ్రేక్ వచ్చింది. 100 days ఆడిన సినిమా అది. అవును. ఇంకా ఆ తర్వాత ఇంక మెల్లగా హీరో శివనాగేశ్వరరావు కదా. శివనాగేశ్వరరావు. అవును. ఇక అది ఆ కెరీర్ అలా స్టార్ట్ అయిపోయింది. ఓకే. బట్ నేను ప్లాన్ చేసుకుంది ఏదీ కాదు అసలు. నేను ఇప్పటికీ నేను ప్లాన్ చేసుకోలేను. అదేంటో నాకు తెలియదు. చాలా విచిత్రం, చాలా విచిత్రం. ఎందుకంటే ఒక 4-5 నాకు వచ్చిన దాంట్లో సెలెక్ట్ చేసుకుంటాను అంతే. అంటే నాకు ఏదేదో వస్తూ ఉంటాయి కదా, నా ఫిల్మ్స్ వస్తూ ఉంటాయి, దాంట్లో సెలెక్ట్ చేసుకుంటాను అంతే తప్పితే. ఓకే. ఆ టైంలో ఎలా ఉండేదంటే, ఆమె సినిమా హిట్ అయింది కదా, హిట్ అవ్వకముందే 2-3 సినిమాలు కమిట్. తాజ్మహల్ తర్వాత పెళ్లి సందడి తర్వాత నాకు 3-4 సినిమాలు కంటిన్యూ ఉండేవి. ఓకే. అవి లక్కీగా అన్ని సినిమాలు హిట్లు పడింది. ఆహ్వానం కానీ వినోదం కానీ లక్కీగా. అవును, పెద్ద హిట్లు. మైల్స్ తర్వాత ఏమైంది, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 2000 ఆ టైంలో ఒక సినిమా హిట్ వచ్చిందంటే దాని తర్వాత 3 సినిమాలు ఉండేవి. నా ప్లానింగ్ ఉండేది కదా, ఏం చేయాలి ఇప్పుడు, హిట్ కొట్టిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి కదా, అప్పుడు మంచి ప్రొడక్షన్లు వస్తారు, ఇవన్నీ వస్తారు కదా. అవును. ఈ లోపలే నాకు 3 సినిమాలు కమిట్మెంట్ ఉండండి, అవి ఫినిష్ చేసుకుని అయిపోయేపాటికి వీళ్ళు వచ్చేవాడు కదా. నాకు చాలా మట్టుకి మహాత్మా తర్వాత బాగా పెద్ద దెబ్బ మనకి. డౌన్ అవ్వకుండా మెల్లగా కెరీర్ అంటే మనం చెప్పుకోకపోతే ఎలా ఉంటుంది. మహాత్మా 100వ సినిమా తర్వాత మెల్లగా తెలియదు మంచి సినిమాలు చేసినా కూడా అది పోతా. అదే నేను అసలు అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు 135 సినిమాల్లో నువ్వు దాదాపుగా ఒక 20 ఏళ్ళు హీరోగా నిలబడ్డావు. అవును, 20 years నాకు తెలిసి. మళ్ళీ నీకు బోయపాటి సినిమా వచ్చే వరకు మధ్యలో ఒక సైలెంట్ గ్యాప్. సినిమాలు చేస్తున్నా కూడా సక్సెస్ లేని సినిమాలు. ఇప్పుడు నేను హీరోగా దాని తర్వాత మహాత్మాతో చాలా చేశా. దగ్గర 25 ఫిలిమ్స్ వరకు హీరోగా కంటిన్యూ చేశా. బట్ ఏది సక్సెస్ లేదు. కారణం ఏంటి? కొంతమంది టైం బాగాలేదంటున్నారు. అఫ్ కోర్స్, మరి ఇంకేదో సైన్స్ ఎండ్ అయిపోయింది, ఫిలాసఫీ ప్రారంభమవుతుంది ఆ టైంలో. సరే పని సెలెక్ట్ చేసుకున్నాం. బట్ అంటే ఒకటిలేండి, నేను అనుకోవడం ఏంటంటే యంగ్స్టర్స్ రావడం స్టార్ట్ అయిపోయిన తర్వాత, యంగ్ బ్యాచ్ అంతా వస్తున్నారు కదా, మెల్లగా డెఫినెట్ నేనే కాదు, ఏ హీరో అయినా కొంతకాలం అయిన తర్వాత మెల్లగా ఫేడ్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కామన్. ఒక చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి వాళ్ళకి కొన్ని తప్ప, అదేంటంటే భయంకరంగా ఇమేజ్ ఉంది కాబట్టి, వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ భయంకరంగా ఉంది కాబట్టి వాళ్ళు సస్టైన్ డెఫినెట్గా అవుతారు. ఎక్కువ ఫ్యాన్ బేస్డ్ మనకు ఓపెనింగ్ రాగా, మన సినిమా అప్పట్లో ఎలా ఉండేదంటే, ఫ్రాంక్గా మాట్లాడుకుంటే సినిమా బాగుంటేనే సినిమాకి వచ్చేవాళ్ళు. ఓపెనింగ్లో కొట్టేసేసి అంత సీన్ లేదు. లేడీస్ ఫ్యాన్స్ అంతా సినిమా బాగుంది అనుకుంటే మెల్లగా అలా పెరుగుతూ వచ్చేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అలా లేదు. ఫస్ట్ డేనే సినిమా బాగోలేకపోతే 4వ రోజుల్లో తీసేస్తున్నారు. 4వ రోజు మధ్యాహ్నానికే ఉంటుందా సినిమా బాగోలేదని టాక్ వస్తే అసలు రావట్లేదు. అలా అయిపోయింది. బట్ ఎనీవే, నేను ఫస్ట్లో అయితే నేను ఎలా ఇండస్ట్రీలో నిలబడాలి అని అనుకున్నాను. నిలబడతానే ఉన్నా. ఏదో ఒక రూపంలో క్యారెక్టర్ అవనండి. ఇప్పుడు వచ్చిన మన ఈ మధ్య కోట బొమ్మడి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్గా ఈ టైంలో కోట బొమ్మళ్ళి అన్నది రావడం, నీకు అలాంటి క్యారెక్టర్ రావడం అసలు మార్వెలస్. ఆ పెర్ఫార్మెన్స్ కానీ నువ్వు ఎంత బాగా సూట్ అయ్యావంటే ఆ క్యారెక్టర్కి, అంటే పీపుల్ బిలీవ్డ్ యూ. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే నువ్వు ఇన్నాళ్ళు నిలబెట్టుకున్న ఒక రికార్డ్ ఏదైతే ఉందో, మంచివాడు శ్రీకాంత్, నిజాయితీ గలవాడు, ఫ్రాంక్ అన్న ఇమేజ్ ఉంది చూడు నీకు, అది బాగా ప్లస్ అయింది థియేటర్లో. అది వాసు వాళ్ళు కూడా అదే ఆలోచించారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా చాలా కష్టం ఈ క్యారెక్టర్ చేయడం తెలుగులో. అంటే ఆయన ఒరిజినల్ చూసుంటారు కదా, జోజు ఆ క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. అది అతని బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును, పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా చాలా న్యాచురల్గా, చాలా ఇంట్లో పక్కన చేసుకుంటే ఆ టైప్లో ఎమోషన్స్ అలా టచ్ చేస్తాడు. ఫస్ట్ నేను అనుకున్నాను ఆ క్యారెక్టర్ ఎంతవరకు మనం న్యాయం చేయగలం అనుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే ఆ ఫేస్లో సెంటిమెంట్ పండించగలగాలి, ఎమోషన్ ఉండాలి, అన్ని రకాలుగా ఉంటే కనుక న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే పద్ధతిలో అనుకున్నాం. అతను ఇమిటేట్ చేయడం వాసు నేను డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటంటే, మన పద్ధతిలో మనం వెళ్ళిపోదాం. నేను వాళ్ళని ఇమిటేట్ చేసి ఇమిటేట్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ దింపాలంటే ప్రతి సీన్ చేసుకుని చేయాలి. బట్ దానికి దీనికి చాలా మార్పులు ఉన్నాయి, బాగా మార్పులు ఉన్నాయి. ఎందుకంటే నా రూట్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే.
కష్టపడింది కూడా లేదు, ఆ ఫీలింగ్స్ డైరెక్టర్ ఏం చెప్తే అది. అంటే నీకు కష్టపడడానికి ఏముంది, ఇన్ని సినిమాలు చేసి ఇన్ని వేరియేషన్స్ ఏం లేదు, క్యారెక్టర్ అర్థం చేసుకుంటే చాలు అంతే. అది నువ్వు ఎమోషన్స్, క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్ అర్థం చేసుకున్నావంటే. అవును, అసలు ఆ లాస్ట్ సీన్ ఉందే, నాకు ఈ ఉద్యోగం కాకి బట్టలు ఇచ్చింది కానీ కుటుంబాన్ని దూరం చేసింది, ఆ డైలాగు నిజంగా అసలు థియేటర్లో క్లాప్స్, ఆ థియేటర్ దగ్గర సీన్స్ బాగా ఎమోషన్ బాగా టచ్ చేస్తుంది. అంటే కామన్ పోలీసు ఎంత స్ట్రగుల్ పడుతున్నాడు నిజంగా. ఒక మామూలు మిడిల్ క్లాస్ లాగానేగా అంతే పోలీస్ అంటే. పెద్ద రేంజ్లో ఉన్నవాళ్ళు దట్ ఈస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవును, ఒక పోలీస్ అనే అతను ఇప్పుడు మన మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటారో ఆ టైప్ ఆఫ్ అనుకోవాలి మనం. అంతే, వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి. అయ్యో వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు అందులో అక్కడ కనిపించింది అదే, ఒక పోలీస్ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవాడు బయటకు వచ్చి అంతమందిని కమెంట్ చేసి భయపెట్టేవాడు. జీవితంలో ఎంత సున్నితమైన అంశాలు మనిషిని చంపేసే కదా ఆఖరిని. కూతురు అన్నమాటకేగా చచ్చిపోయాడు. బిలీవ్డ్ ఇట్ పీపుల్. నువ్వు హ్యాంగ్ చేసుకున్న సీను థియేటర్లో పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ సీన్ దేర్ షాక్. అంటే నాకు ఫోన్ చేసి తట్టుకోలేకపోయా, ఏంటి అట్లా సడన్గా చేసేసుకున్నా ఏంటంటే కథ. కొంతమంది బాగా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు షాక్లోనే ఉన్నారు అంతా, మొత్తం ఏంటి ఇది ఆ టైప్లో. అదేలే, అంటే బేసిక్గా మొత్తం సినిమాలోనే నీ క్యారెక్టర్ కనుక ఏమాత్రం మొన్న కూడా నేను ప్రెస్ మీట్లో అదే చెప్పా, మెయిన్ క్యారెక్టర్ అదే కదా, మెయిన్ క్యారెక్టర్ హీరో. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా క్యారెక్టర్ని ఆడియన్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళలేకపోయారంటే, కనెక్ట్ అవ్వలేదంటే పోయేది సినిమా. ఎస్ చాలా నాకు నష్టమే ఒకవేళ తేడా వస్తే. అంతే కదా. ఇప్పుడు ఇందాక నువ్వు మహాత్మా గురించి చెప్పావు కదా, ఇప్పుడు నీ కెరీర్ లో డిజాస్టర్స్ ఎన్ని ఉన్నాయో డిజాస్టర్స్ అన్ని ఉన్నాయి, టు బి వెరీ ఆనెస్ట్. అవును కదా. లక్కీగా ఏంటంటే నేను యాక్టర్గా నేను ఎప్పుడు ఫెయిల్ అనుకుంటున్నాను. నేనైతే యాక్టర్గా ఎక్కడ కూడా నాకు మైనస్ అనేది పడలా, దేవుడి లక్కీగా. సినిమా పోయినా సినిమా మీద వెళ్ళిపోయేది, కానీ శ్రీకాంత్ బాగా చేయలేదని రాలేదు. శ్రీకాంత్ బాగా చేయలేదు, నీకు రెండు కాసాయి. నీ పెర్ఫార్మెన్స్ సినిమాలో నీ క్యారెక్టర్ వర్క్ ఒకటైతే, ఇండస్ట్రీలో నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కేస్ స్టడీ. తర్వాత ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎట్లా మూవ్ అవ్వాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి రిలేషన్స్, అవన్నీ సినిమా చూసే కాదు, ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఓన్లీ సక్సెస్ ఒకటే కాదు, సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ మనిషిగా నిలబడాలి. ఒక హ్యూమనిటీ అనేది 100%. నేనే కదా, ఇప్పుడు మా పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళు చూసి మమ్మల్ని చూసి నేర్చుకుంటారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఏంటి నాన్న ఏంటి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనం చెప్పక్కర్లా. వాళ్ళ బయట వాళ్ళు చెప్పే విధానం కానీ, నా గురించి చెప్పే విధానం కానీ, నా గురించి అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు పెద్దోళ్ళు ఉంటారు, మాకు సీనియర్స్ ఉంటారు, వాళ్ళని చూసి నేర్చుకునే మేము చాలా ఉంటాయి కదా. అవును, అలాగే మా పిల్లలు కానీ వీళ్ళు కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పెరిగే విధానం కానీ, వాళ్ళు ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనే, ఎక్కువ అనవసరమైన జోలికి వెళ్ళొద్దు ఇటువంటి. అవును, అవసరమైన పట్టించుకోవడానికే టైం సరిపోవట్లేదు, మళ్ళీ అనవసరమైన చూసాక మొన్న అనవసరమైన పట్టించుకుంటేనే ఏది అసోసియేషన్లో. అవును, అవి కొన్ని ఇంకా అంటే కొన్ని తెలియక మనం ఒక బై ఫోర్స్తోనో లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోయినా మనం చేయడమో కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని ఫోర్స్ మొహమాటంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. తర్వాత ఓవర్కమ్ అయ్యి దాని నుంచి బయటకు రావడం అనేది చాలా సుఖం. అవును, ఏ విషయంలో ఉన్నా సరే, ఓన్లీ ఆ విషయంలో కాదు, ఏ విషయంలో ఉన్నా సరే మనం చేసిన నిజంగా తప్పు వద్దురా బాబు, ఇది చాలా మిస్టేక్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఈ టైప్లో మనం వెనక్కి వచ్చేయడం బెటర్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను నీకు జరిగిన ప్లస్ పాయింట్ ఇంకోటి అనుకుంటున్నా. అదేంటంటే నువ్వు ఊహన్ మ్యారేజ్ చేసుకోవడం, తను ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో వ్యవహారాలు మనస్తత్వాలు అన్నీ తెలియడం, తన గైడెన్స్ ఉందా నీకు? అంటే గైడెన్స్ షేర్ చేసుకోవడం, మాట్లాడుకో. ఇప్పుడు నా మెంటాలిటీ నచ్చి తన మెంటాలిటీ నచ్చి మేము మ్యారేజ్ చేసుకున్నాం. బట్ ఏంటంటే సినిమాలో కథలు ఏంటానికంటే తను అసలు ఏమి, అవును తనకేం లేదు, ఒక్కటే ఏంటంటే నేను షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. అది ఇంట్లో ఉంది హ్యాపీ మనకి. అంటే ఎక్కువ వేరే వాటిలో ఇన్వాల్వ్మెంట్ కానీ వీటిలో కానీ సినిమా సంబంధించి అవన్నీ తనకి ఏమి ఉండదు. నాకు ఇంటికి రాగానే పీస్ఫుల్. తను అంతా పిల్లలు. ఓకే, నాకు టెన్షన్, నాకు అయితే కనుక పిల్లల గురించి టెన్షన్ లేదు, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి టెన్షన్ లేదు, మొత్తం అంతా తనే చూసుకో. హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం తనకే, మొత్తం మనకు సంబంధం లేదు. నేను వచ్చానా నా సినిమాలు, నా ఫ్రెండ్స్, నా సరదాగా నేను తిరగడం అటు ఇటు హ్యాపీగా వెళ్ళిపోతా ఉంటాను. అదేలే, వీలైనప్పుడల్లా ఫ్యామిలీతో ట్రిప్స్. అదేలే,
ఇది నా రెగ్యులర్ లైఫ్ స్టైల్ నా బేసిక్గా అంటే నువ్వు చిరంజీవి గారి అభిమానంతో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చావు. ఆయన ప్రభావం నీ మీద ఎంతవరకు నీకు హెల్ప్ అయింది, లేకపోతే ఆయన దగ్గర నుంచి గైడెన్స్ ఆయన క్లోజ్ అయ్యాక అవి ఏమైనా జరిగాయా శ్రీకాంత్? 100% జరిగింది. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావడం ఆయన సినిమాలు చూసిన తర్వాతే ఒక ఖైదీ దగ్గర నుంచి నేను స్టార్ట్ అయింది ఒక రకంగా ఈ సినిమా మీద పిచ్చి. అక్కడ నుంచి ఒక మా విలేజ్లో ఎలా ఉండదంటే కొంతమంది కృష్ణ గారి ఫ్యాను, కొంతమంది ఈ ఫ్యాను, కొంతమంది అట్లా. అప్పుడు నేను రాగానే నేను ఒక స్టార్ట్ చేసింది ఏంటంటే ఖైదీ తర్వాత చిరంజీవి గారి కొత్త క్లబ్ స్టార్ట్ అయింది. ఓకే. అలా డిస్కషన్లో ఏమైపోయిందంటే ఆ సినిమాల మీద బాగా మోజు పెరిగిపోయి రిలీజ్ సినిమాలకు వెళ్ళిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. సరే, అదొక మ్యాటర్. ఆ ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత అమ్మాయిని ఫస్ట్లో బిగినింగ్లో నేను తెలియదు కదా, తెలియదు. మా నాన్న చెప్పాడు ఒకరోజు షూటింగ్కి వెళ్ళి, ఫాదర్ ఎట్లా వచ్చి ఒక బుక్ తీసుకెళ్ళాను. ఇదివరకు అన్ని కటింగ్స్ ఉండేవి అనమాట. అది తీసుకొని చిరంజీవి గారు వెళ్ళి ఇట్లా మా అబ్బాయి మామూలు ఫ్యాన్ కదండి మీది, మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసిన సినిమాలు కూడా మీ సినిమాలు అని చెప్పి తర్వాత అప్పుడు కలిసి ఇట్లా అవును నాన్న చెప్పారు అంతా అదే ఇదే నువ్వు అంటే అది చాలా ఇది. అక్కడ నుంచి ర్యాప్ పెరుగుతూ ఇది అవుతాం, ఒక తమ్ముళ్ళలాగా నన్ను బిహేవ్ చేసుకోవడం. నేను ఎప్పుడు నాకు ఇదే చేశారంటే మధ్యలో ఒక 7-8 సినిమాలు పెద్ద బ్యానర్లో సినిమాలు ఫ్లాప్లు, యావరేజ్లు ఫ్లాప్లు, అంటే హిట్ సూపర్ హిట్లు లేవు ఒక 7 సినిమాల వరకు. ఓకే. వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి, అంటే అప్పటి వరకు సక్సెస్ చూసినాడు కదా. అవును కదా. సక్సెస్ చూసి సడన్గా ఏంటిది డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం టప్పు పోతున్నాయి అన్ని పెద్ద బ్యానర్లు మళ్ళీ. ఓకే. ఏంటి ఇట్లా పోతుందని ఫుల్ డల్ అయిపోయాను, బాగా డిసప్పాయింట్ అయ్యాను. అన్నయ్య 3 నెలలు కలవపోతే ఎప్పుడు కలిసేవాడు కదా, రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడు. ఏంటి ఏమైపోయాడు శ్రీకాంత్ అని కౌరవ్ ఇచ్చారు. ఇట్లా అర్జెంట్గా శ్రీకాంత్ చిరంజీవి రమ్మంటున్నారని. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి అక్కడ సార్ జరుగుతుంటే వెళ్ళా. ఆఫ్ చేసే షూటింగ్ 1 గంట లేట్గా వస్తానని చెప్పమన్నాడు అని చెప్పి రూమ్లో కూర్చొని ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాను. ఏది ఇట్లా ఏం లేదన్నా ఇట్లా వేస్ట్ ఇంకా ఇండస్ట్రీలో మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, పట్టు పోయిన పిచ్చోడా అని చెప్పి ఆయనకి జరిగిన ఇన్సిడెంట్లు కానీ ఆయనంత ముందు కానీ చాలా చెప్పుకుంటారు. మనం ఇండస్ట్రీలో రావడం వరకే. ఇప్పుడు నేను మెగాస్టార్ అయిపోతానని రాలా ఇక్కడికి. మన కష్టాన్ని నమ్ముకుని వచ్చాం, కష్టపడతానే వెళ్దాం, రూట్ అదే తీసుకెళ్తూ ఉంటుంది. ఎటన్నా తీసుకెళ్ళి నువ్వు ఇండస్ట్రీకి రావాలనుకున్నావు, వచ్చావు కదా. అవునన్నా. కానీ ఆయన చెప్పిన పాయింట్లు నేను తర్వాత ఆలోచించాను నిజంగా. అంటే సక్సెస్కి ఫెయిల్యూర్స్కి ఆ రోజు నుంచి నాకు స్పందన ఒక స్పందన. ఓకే. ఒక సక్సెస్ అయిందని పోయి సంకల్ప ఉద్దేశం నీకు లేదు, పొంగిపోవడం లేదు, కృంగిపోవడం లేదు. ఓకే, నవ్వుతా, హ్యాపీ లోపల. హ్యాపీ లేకుండా ఉండదుగా. అవును. సక్సెస్ అయినప్పుడు హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్. ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే చిన్న లోపల ఉంటుంది కానీ పింఛ్ ఉంటుంది కదా. ఓకే, దిస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. మన లైఫ్లో మనం సక్సెస్ ఫెయిల్యూర్స్ మనం చాలా చూస్తూ ఉంటాం. లైఫ్ ఎప్పుడు ఒక రకంగా ఉండదు. ఈ రోజు ఒక రకంగా ఉంటే రేపు ఒక రకంగా ఉంటుంది, రేపు ఒక రకంగా ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది. ఇది అలవాటు చేసేసుకున్నాను. అది మాత్రం ఆయన గైడెన్స్ మాత్రం అది ఒక లైఫ్కి సంబంధించిన గైడెన్స్. అది జనరల్ నాట్ ఓన్లీ సినిమా జనరల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఆయన ఎంత అవగాహన చేసుకుని, అదే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటే అలా చెప్పగలరు. అవును. నన్ను ఆ రోజు నుంచి మార్చేసింది. ఏదన్నా సరే స్టబన్, అందుకనే హ్యాపీగా అసలు డిప్రెషన్ లేదు, తొక్కలేదు, ఏమీ లేదు. పోతా ఉంటామే, పోతుంది. అంతే కదా. ఇప్పుడు మనం ఉన్న రోజులు హ్యాపీగా ఉండటమే కావాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం పోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎవడో గుర్తుపెట్టుకోవడం. అవును. మన సినిమాలు ఏంటనేది తెలియదు. ఎస్. ఏదో ఉంటాయి, రామారావు గారు అలా ఒక లెజెండ్స్. అట్లీస్ట్ ఇండస్ట్రీలో నాకు ఒక పేజీ ఉంది, మనం ఇన్ని సినిమాలు చేసామని ఒక తృప్తి ఉంటుంది కదా. అవును. బతికిన హ్యాపీగా బతకాలి అనేదే నా ఇది. అవును. ఇప్పుడు కృష్ణ గారు ఆయన సినిమా పోతే ముందు ఆయనే చెప్పేవారు, నా సినిమా ఫ్లాప్ అయ్యా అని. డైరెక్ట్గా పోయిందంటే ఇదంతా చెప్పాను అప్పుడే. ఆడో ఎన్ని ఎంత ప్రాంక్ అంటే అని అంత మంచి పేరు, సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు మనసు. అవును. తర్వాత ఇంకోటి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు కానీ సాహసాలు కానీ ఎవడి వల్ల కాదు. అలా చేసి కూడా మళ్ళీ ఇంకా ఆయన ఆ జనరల్ టెంపర్మెంట్ పోతే పోయింది అన్నట్టుగా ఉంటాడు తప్పితే దాని గురించి క్షణం కూడా ఆలోచించరు. డేరింగ్ అండ్ డాషింగ్. ఇప్పుడు జనరల్ గా
హిట్ వస్తే ఎవరికి వాళ్ళు మా జడ్జిమెంట్ కరెక్ట్, మేము పెర్ఫెక్ట్ అని అనుకుంటారు. ఫ్లాప్ రాగానే ఎవరో ఒకరి మీదకి ఆ రైటర్ సరిగ్గా నేను చెప్పాను ఆ సీన్లు వద్దని, లేకపోతే డైరెక్టర్ అది కరెక్ట్గా చేయలేదు అని పక్క వాళ్ళ మీద తోసి కొంతమంది ఉంటారు. బట్ నా విషయంలో ఏంటంటే నేను డైరెక్టర్నే నమ్ముతా. నేను చాలాసార్లు చెప్పాను వాడు హిట్ ఆర్ ఫ్లాప్ బికాస్ ఆఫ్ సబ్జెక్ట్ని డీల్ చేసే విధానం డైరెక్టరే, మెయిన్ డైరెక్టరే. ఇప్పుడు మనం ఇప్పుడు షార్ట్ పెట్టారంటే ఆ షార్ట్ అందంగా ఉందా లేదా, విజువల్ ఎలా ఉంది, ప్రతి ఆ షార్ట్కి ముందేంటి వెనకాలేంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ ఏంటి అనేది చూసుకునే డైరెక్టరే. ఓన్లీ పర్ఫార్మెన్స్ లెవెల్ వరకే మనం వెళ్తాం, కథ వింటాం. అవును, కథని ఓకే బాగుంటుంది అనుకుంటాం. కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అది నేను డైరెక్టర్ మీద కూడా అదంతా టైం అంతే. నేను డైరెక్టర్ అనేది కెప్టెన్ ఆఫ్ ద షిప్, అతను చాలా ఇంపార్టెంట్. సినిమాకి డైరెక్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయన తర్వాతే మేమంతా. అవును, 24 క్రాఫ్ట్స్ ని కలపవలసిన వాడు మొత్తం చూసుకునేది అతనే కదా. ఎగ్జాక్ట్లీ. కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం అంతా, మ్యూజిక్ దగ్గర నుంచి డైలాగ్ దగ్గర నుంచి ఓన్లీ మేము వస్తాం, యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. సూపర్ హిట్ అయిపోయిందంటే హీరోకి డెఫినెట్ పేరు వచ్చేస్తుంది. అంతా డైరెక్టర్కే వస్తుంది, ఆఫ్ కోర్స్ దానికి వస్తుందిగా. అవును, ఇప్పుడు అంటే అప్పుడు మనం చూసాం దాశనారాయణ గారు, రాఘవేంద్ర గారు, వాళ్ళు ఏంటి లెజెండ్స్. అంటే ఒక విశ్వనాథ్ గారు, ఒక బాపు గారు, వాళ్ళు ఒక డైరెక్టర్ అంటే ఒక వాల్యూస్ని పెంచిన వాళ్ళే కదా వాళ్ళు. అవును, ఇప్పుడు వాళ్ళ దగ్గర చేయాలనే కోరిక ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర అంత పెద్ద హీరోయిన్ చేయాలంటుందిగా. అవును, 100%. రాజమౌళి గారి దగ్గరికి వెళ్తే ఇంకా అంత ఆయనే. ఇప్పుడు ఇదెందుకు అదెందుకు నన్ను అడగలవా, ఆయన ఏం చెప్తే చేసి వెళ్ళిపోవడమే, అంతే సింపుల్. అలాగే ప్రతి మేమంతా ఏంటంటే డైరెక్టర్ని ఎక్కువ నమ్ముతాం, డైరెక్టర్ని బట్టే వెళ్ళిపోతాం సినిమా. అదేలే. అంటే నువ్వు జనరల్గా బాగా నమ్మి ఇది బ్రహ్మాండంగా ఆడుతుంది అని, ఇప్పుడు అన్ని కథలు బోల్డ్ వింటుంటారు, అందులో మీకు బాగా మనసుకు అత్తుకునే కథ ఒకటి ఉంటుంది, ఏదో ఆ రైటర్ చెప్పిందో లేకపోతే డైరెక్టర్. అంటే చెప్పేటప్పుడు చాలా మటుకు బాగుంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక సినిమా నాకు చెప్పిన విధానం ఎలా ఉంటుందంటే, మన విజువలైజేషన్ ఒక రకంగా ఉంటుంది, నీకు ఎక్కడ కనెక్ట్ అవ్వదంటే మెయిన్ ప్రాబ్లము. కథ విన్నప్పుడు డైరెక్టర్కి మనం కూర్చొని కథ చెప్పేటప్పుడు మనం ఒక విజువలైజేషన్ ఆలోచిస్తాం. అవును, వాళ్ళు చెప్పేటప్పుడు కూడా సార్ మీరు మౌంట్ రోడ్లో వెళ్తున్నప్పుడు మొత్తం మీరు వెళ్తున్నారు, ఒకటి ఆలోచించుకుంటూ వెళ్తున్నారు, చేతిలో పేపర్లు ఉన్నాయి, మీరు నిరుద్యోగి, మీరు వెళ్ళే టైంలో మీకు అసలు అంత టోటల్ బ్లర్, మీ అంత ఇది ఉంటుంది, కారు సౌండ్లు, హార్న్ సౌండ్లు, ఆ సౌండ్లు, ఈ సౌండ్లు వస్తూ ఉంటున్నాయి, మై నుంచి ఇక్కడి నుంచి పైనుంచి సూర్యుడు పడుతూ ఉంటాడు ఎండలో, తెల్లగా కళ్ళు తిరిగి పడిపోతారు సార్. అది తీసుకెళ్ళి మనకు చెప్పేటప్పుడు మనం అలా ఊహించుకుంటాం కదా. అవును, అది తీసుకెళ్ళి జూబ్లీ హిల్స్ ఫుట్పాత్ పక్కన చెట్లు కింద నుంచి నడిపించి అక్కడ పడిపోతే ఎలా ఉంటుంది చెప్పు, మొత్తం ఇంపాక్ట్ 0 అయిపోతుంది కదా. నేను అది చెప్పేది. అలా ఆ విజువల్స్ దెబ్బతింటా మనకు చెప్పినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ప్రొడక్షన్ వాళ్ళు మౌంట్ రోడ్డుకి వెళ్ళి సినిమా చేయలేని పరిస్థితి ఉంటుంది, ఇక్కడ పెట్టేస్తే అయిపోద్ది కదా హాఫ్ డేలో అనుకుంటారు. అవును, అక్కడైతే ట్రాఫిక్ పోలీసులు అవి పెద్ద సెటప్ కదా, మళ్ళీ అక్కడ పెట్టాలి. అది అవి శంకర్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలకి అట్లా ఉంటుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది, బడ్జెట్ ప్రాబ్లము, తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, దాని ఇంపాక్ట్ ఉంటుంది సీన్ ఎంత చేసింది. అలా చాలా సినిమాలు నాకు అట్లా జరిగినాయి. అవునా, నో ఇంపాక్ట్, ఊరినే సార్ ఏదో ఆ సీన్ ఉంటుంది, కానీ ఆ సీన్ ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ మన పక్కన టోటల్ డిఫరెన్స్ కదా, అంతే పోయింది, ఇంకేముంది, సీన్ ఇంపాక్ట్ పోయింది. చాలా సీన్స్ చాలా రకరకాలుగా ఒక హీరోగా నేను ఆలోచించుకునే విజువల్స్ ఒక రకంగా ఉంటాయి. నేనే కాదు, ఎవరి హీరో అయినా కథ ఇప్పుడు నేను ఒక కథ చెప్పాను అనుకోండి, ఆ కథలోకి ఆటోమేటిక్గా మీరు ఒక విజువలైజేషన్కి వెళ్ళిపోతారు. అవును, మనదైన ఒక విజువలైజేషన్ ఉంటుంది కదా, ఓ ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు, మనం ఇలా చెయ్యాలి, తను ఇలా చెప్తే అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది పోయిందంటే ఇంకేం ఉండదు. అవును, అలా చాలా జరిగినాయి. అవునా, ఒక్కోసారి నేటిప్పుడు తారక రాముడు నాకు చెప్పినప్పుడు భలే సబ్జెక్ట్ అది. మన తారక రాముడు నువ్వు సౌందర్య కదా, ఆర్వి ఉదయ్ కుమార్. అదేమైపోయింది, ఆయన వచ్చేప్పటికి నేటివిటీ మొత్తం తమిళ్, మన తెలుగు వాసన కాదు తమిళ వాసన వచ్చేసింది. అవును, ఎగ్జాక్ట్లీ. నేటివిటీగా ఇవన్నీ మనం చెప్పేటప్పుడు ఏమో మన సైడ్లో ఆలోచిస్తాం, ఏది మన తెలుగుకు తగ్గట్టుగా. అంతే కదా, విలేజ్లో ఎలా ఉండాలి, చక్కటి పెంకుటిల్లు, చక్క ఇది అగ్రహారం, చిన్న ఒక ఇది, మనం అట్లే వెళ్తాం. వీళ్ళు ఎక్కడికో వెళ్ళి తీసుకెళ్ళిపోతే ఏదో కొట్టి పెట్టితే మనకి అర్థం అవుతుంది. అదేలే, అది ఫస్ట్లోనే డిస్కనెక్ట్ అయిపోయింది అని చేసి నువ్వు చేయడమే, మరి ఆపలేంగా. అవును, తారక రాముడు అప్పట్లో హైలీ ఎక్స్పెక్టెడ్
సాంగ్స్ ఒకటి సౌందర్య శ్రీకాంత్ కాంబినేషన్ అనగానే అప్పుడు మీరిద్దరు కూడా మంచి ఫైల్లో ఉన్నారు. అవునవును, మంచి ఫైల్లో ఉన్నారు. ఆ టైంలో సినిమా డిసప్పాయింట్ పేరు రావడం కాబట్టి, బట్ కమర్షియల్గా అది ఇది అవ్వాల. కమర్షియల్ కదే అంటున్నాను నేను. ఇప్పుడు పేరు రావడం ఒకటి, కమర్షియల్ గా కమర్షియల్ గానే కదా కావాలి మనకి కదా. ఎంత పేరు వచ్చినా శ్రీకాంత్ గారు ఎంత గొప్పగా నటించారండి అని సినిమా పోతే ఉపయోగం ఉంది ఏం లేదు. ఇప్పుడు కోటబొమ్మళ్ళి ఇప్పుడు అఖండ ఉంది. అఖండలో నేను అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ టైప్ ఆఫ్, నేను కనపడతానని కూడా తెలియదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు శ్రీకాంత్ అలాగా? సినిమా ఏమన్నా తేడా వస్తే నన్ను తిట్టరా, ఎంత తిట్టరు? ఇడికేం పోయగలం అసలు. ఇప్పటికే తీసుకెళ్ళి శ్రీకాంత్ని పెట్టారు. సక్సెస్ అయింది కాబట్టి మనం అందరూ దాని గురించి ఎక్కువ మాట్లాడతారు. భలే పని చేశాడు, భలే ఉంది శ్రీకాంత్, డిఫరెంట్గా ఉన్నాడని. అవును, అది అన్నీ తెలుసు మనకి. సక్సెస్ కాదు. ఇప్పుడు బోయపాటి నిన్న క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ శ్రీకాంత్? ఎందుకంటే నువ్వు నీ క్యారెక్టర్ కాదు అది. అవును, నీ మోడలే కాదు అసలు. ఎవ్వరు నువ్వు ఊహించి ఉండవు అలాంటి క్యారెక్టర్. ఆడియన్స్ కూడా నిన్ను అలాంటి క్యారెక్టర్లో ఎక్స్పెక్ట్ చేయరు. నాకు ఒక్కటే ఏం చెప్పాడంటే, భయ్య ఈ క్యారెక్టర్ని ఎన్నుకోవడానికి నేను కారణం ఆపరేషన్ దుర్యోధన సినిమా అన్నాడు. ఆపరేషన్ దుర్యోధన దాంట్లో గుండు గుట్టించుకొని, అవును, నేను మధ్యలో కన్ను ఇట్లా పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే విగ్రస్గా ఉంటుంది అది. అవును, అది ఆయనకు బాగా కనెక్ట్ అయ్యి ఫస్ట్ హెయిర్ కూడా ఇంతే ఉంటుంది దాంట్లో. ఇప్పుడు అక్కడ అలా పెట్టుకొని ఈ కొంచెం గెటప్ మెయిన్ గెటప్ కుదిరిందంటే ఆటోమేటిక్గా కుదిరిపోతున్నట్టే. ఈ గెటప్ కావాలి అని చెప్పేసి ఆయనే గెటప్ ఇట్లా కావాలి నాకు అని చెప్పి దాన్ని మేమేం చేసామంటే ముందు మొత్తం అన్నీ సెట్ చేసుకొని ఈ గెటప్ మనకు ఎలా వస్తుంది ఏంటి అనేది సెట్ చేసుకున్న తర్వాత చూసుకుని దీనికి ఫిక్స్ అయిపోదామని ఆ గెటప్ సెట్ చేసుకున్నాం. ఓకే, అందుకే ఏంటంటే గెటప్ ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ గెటప్ సెట్ అయిపోయింది. ఇటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అదే ఇట్లా ఉండి నేను చేయలేను ఆ క్యారెక్టర్ని. ఎలా చేస్తావు? నీకే మూడు రాదు అసలు. నీకే మూడు రాదు. మెంటల్ ప్రిపరేషన్ అన్నది గెటప్ తోనే వస్తుంది కదా. అవునవును. అలాగే ఇప్పుడు మనల్ని గెటప్ అనేది ఎంత ఇంపార్టెంటో డైరెక్టర్ని విజువలైజేషన్ని కరెక్ట్గా తీయడం కూడా అంత ఇంపార్టెంట్. ఇందాక అన్నాను కదా, ఎప్పుడో తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ చేయవలసింది ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది అది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జనరల్గా అదే అంటున్నా. ఇప్పుడు అసలు ఈ క్యారెక్టర్ నేను సూట్ అవుతానా, నేను చేయగలనా, అసలు ఏంటి బోయపాటి ఏమని అసలు నన్ను సెలెక్ట్ చేశాడు? నేను అసలు నాకు ఇంకోటి తెలిసిపోయా, నేను ఏది కూడా నేను నో అనలేను. ఎందుకంటే ఏ క్యారెక్టర్ కన్నా చేయాలని ఒక లోపల ధైర్యం ఉంటుంది నాకు. అలాగే కదా నువ్వు 15 సినిమాలు. మీరు నెక్స్ట్ వచ్చి గేమ్ చేంజర్ ఒకటి ఉంటుంది, యూ కాంట్ ఎక్స్పెక్ట్. అవునా? అది శ్రీకాంత్ ఏంటిది ఓర్ని అలా అనిపిస్తుంది గెటప్. నార్మల్గా నీకు ఇందాక లేదు చెప్తున్నావు, నువ్వే చెప్తున్నావు ఇది ఏ క్యారెక్టర్ అయినా నేను వస్తే నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను చేయగలనా లేదా అనేది చిన్న ఉంటుంది. ఎట్లా ఇప్పుడు బోయపాటి గారు చెప్పినప్పుడు అయిపో ఇదేంటి అనుకుంటాను. నేను నమ్మేది ఏంటంటే గెటప్ కుదిరిందంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఉండేది ఏముంటుంది, ఎమోషన్స్, సెంటిమెంటు, ఎంటర్టైన్మెంటు, ఇయేగా మామూలుగా ఉండేది. అంతే. కొంచెం పెద్ద డైలాగులు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఉంటే అయిపోయా, అంతే, సింపుల్. అవును. అది డైరెక్టర్కి విజన్ ఉంటుంది, ఎలా చేయించుకోవాలి, ఏంటి, ఏ క్యారెక్టర్ ఏంటి అనేది. ఇప్పుడు శంకర్ దగ్గర చేస్తున్నాను, చాలా ఒక రకంగా ఈజీ. శంకర్ దగ్గర అయితే హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన పెద్ద శంకర్, మన గేమ్ చేంజర్. అంటే ఇప్పుడు విశ్వనాథ్ గారు కానీ బాపు గారు కానీ వాళ్ళు చెప్పే విధానం ఎక్కేస్తుంది. కృష్ణవంశీ కానీ ఆర్టిస్ట్లోకి ఒక ఇంజెక్ట్ చేసేస్తారు, ఏ టైప్ ఆఫ్ చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి క్యారెక్టరైజేషన్ అనేది. అప్పుడు ఆర్టిస్ట్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు బోయపాటి దగ్గర అంతే. అవునా? టప్పు ఎలా చేసుకుంటూ పోతాడు, అంతే. అంతే. పెద్ద కాంప్లికేషన్ ఏముండదు షూటింగ్లో, ఏమి లేదు. ఆయన కావాల్సింది చెప్పేస్తాడు, చేసుకుని పోతాడు. ఇది భయంకరంగా ఉండాలి ఎమోషనల్. ఇప్పుడు స్కందాలు ఉంటుంది కదా, ఫుల్ సెంటిమెంట్ పోయా, నీ కూతురు నిజంగా జరిగితే నువ్వు ఏం ఫీల్ అవుతావు, ఎలా ఏంటి, అట్లా చెప్తాం. చాలా అసలు వేరే స్కందలో అసలు అరిస్టోక్రాటిక్ గా కార్పొరేట్ డిగ్నిటీ అది కూడా ఇంపార్టెంటే. ఆ క్యారెక్టర్ ఏమన్నా తేడా వచ్చినా ఆ సెంటిమెంట్ పడకపోతే క్యారెక్టర్ పోయినట్టు. అది కూడా మెయిన్ కీలకమైన పాత్ర కదా కథకి. కంప్లీట్ గా ఆ బ్లాక్ ఏదైతే ఉందో కార్పొరేట్ అదంతా కూడా సెటప్, మెయిన్ సబ్జెక్ట్ దాని మీద కాబట్టి దాని మీద వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఏం చేసినా ఎవరు చేసినా కూడా దట్ ఈస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అవును. తర్వాత ఇప్పుడు నువ్వు 2 సార్లు నీ నోట్లోంచి వచ్చింది గేమ్ చేంజర్ అని. చిరంజీవితో చేసావు, ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్తో చేస్తున్నావు. చరణ్తో ఆల్రెడీ మన గోవిందుడు అందరూ వాడేలే. అందులో కూడా చాలా విచిత్రమైన క్యారెక్టర్, ఎంటర్టైన్మెంట్ వాళ్ళే క్యారెక్టర్. నిజంగా అది
బాబాయ్ క్యారెక్టర్ అది అసలు ఆ డ్రెస్సులు గిస్సులు కూడా గోల గోలగా అటువంటి అంటే అవి ఛాలెంజింగ్ ఉంటాయి మనకి సరదాగా అవునా ఎంటర్టైన్మెంట్